ఫ్రెండ్స్, ఈరోజు మనం మీల్ మేకర్ పులావ్ చేసుకుందాం. లంచ్ బాక్స్ కోసం ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మీల్ మేకర్తోని పులావ్ చేసుకుందామండి. మీల్ మేకర్ నేను ఇదే గ్లాస్తోని రైస్ 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. సో దీంతో ఒక గ్లాస్ మీల్ మేకర్ తీసుకుంటున్నాను. దీన్ని నేను సోక్ చేసుకుందాం. ఫస్ట్ మీల్ మేకర్ హాట్ వాటర్ వేసి సోక్ చేస్తాను, ఫాస్ట్గా సోక్ అవ్వడానికి. అలాగే బాస్మతి రైస్ అండి, ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. సోక్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి, గిన్నె పెట్టేసుకుంటున్నాను. నేను కుక్కర్లో చేయను, డైరెక్ట్గా వండుతాను ఈరోజు. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మనం. బిర్యానీ ఆకు అండి, 2 ఆకులు వేసుకుంటున్నాను. 4-5 లవంగాలు కూడా వేసుకుందాం. 2-3 ఇలాచీ వేసుకుంటున్నాను, 4. ఒక పెద్ద ఇలాచీ కూడా వేస్తానండి, నల్ల ఇలాచీ. స్టార్ అనాస అంటారు కదా, అది కూడా వేసుకున్నాను. దాల్చిని కూడా వేస్తున్నానండి. కొద్దిగా షాజీరా కూడా వేసుకుందాం. స్ప్లిట్ చేసి పెట్టుకున్నానండి చిల్లీస్, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను స్లైస్ కింద. చిల్లీస్ వేసేసుకుందాం. మిక్స్ చేద్దామండి ఫస్ట్. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అది కూడా వేసేస్తాము. మిక్స్ చేద్దాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, 1 టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. మిక్స్ చేద్దాం ఇది. నేను బీన్స్ ఇంకా క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి 2 కూడా వేసుకుంటున్నాను. అలాగే మీల్ మేకర్ కూడా వేసేసుకుంటున్నానండి. వాటర్ మొత్తం తీసేసి నానపెట్టింది వాటర్ పిండేసుకున్నాను. సారీ, కొద్ది మూత పెట్టేసుకున్నాం అండి. మూత తీసి చూద్దామండి. సార్ కలుపుతాము. కొద్దిగా వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికండి కొద్దిగా ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను, కొంచెం వేసుకుందాం. మూత పెట్టేస్తామండి. ఒకసారి మూత తీసేయండి. ఇక్కడ పుదీనా ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దామండి. ఇది సోక్ చేసి పెట్టుకున్నాను కదండి బాస్మతి రైస్, ఇది 2.5 గ్లాసెస్ ఉన్నాయి. ఇది మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ నేను 1కి 1.5 గ్లాసే వాటర్ వేస్తానండి. ఇది 2, 3, 4.5 వేసుకుంటున్నాను వాటర్. ఇది మిక్స్ చేద్దాం ఇప్పుడు. సాల్ట్ కూడా వేస్తాను. ఓ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు మిక్స్ చేద్దామండి ఒకసారి. మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఒక లో ఫ్లేమ్లో అండి 15 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇది ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి. ఇది అన్నం ఉడికిందా లేదా అనేదండి ఇదో టిప్ అనుకోండి. ఇదో ఇలా గరిటె పెడితే తడి అంటకూడదండి, ఎక్కడ కూడా తడి అంటట్లేదు చూడండి. అయితే ఇది అయినట్టండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇది అయింది, చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎక్కడ ఇంత కూడా ఇది కాకుండా ఎంత బాగా వచ్చింది. అందరూ మీల్ మేకర్ పులావ్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.